సో ఈ వీడియోలో మనం సయాటిక్ నర్వ్ కంప్రెషన్ అంటే సయాటికాతో బాధపడుతున్న వాళ్ళు ఎటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ ఎటువంటి ప్రొటెక్టివ్ ఆస్పెక్ట్స్ కానీ తీసుకున్నట్టయితే ఈ సయాటిక్ నర్వ్ పెట్టే ఇబ్బంది నుండి కొంత ఉపశమనం మనం పొందొచ్చు అనేది మనం ఈ వీడియోలో మనం చూద్దాము. ఫస్ట్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ ఏ గుడ్ పోస్చర్. ఇందులో ఏంటంటే మనం కూర్చునే విధానం అనేది సరిగ్గా ఉండాలి. అంటే ఏంటంటే మనం కూర్చున్నప్పుడు మన బ్యాక్ అనేది చైర్కి తగులుతూ ఉండాలి, ఈ బ్యాక్ సపోర్ట్కి తగులుతూ ఉండాలి, అలాగే పాదాలు నేలను తాకుతూ ఉండాలి, అలాగే మన షోల్డర్స్ అనేవి రిలాక్స్ అయ్యి ఉండాలి. ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. ఇలా కూర్చోవడం వల్ల ఏంటంటే మనకు స్పైన్ మీద ఎఫెక్ట్ అనేది పడదు. సో తద్వారా మనకు ఈ స్పైన్ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ కాదు. ఇక సెకండ్ పాయింట్ రెగ్యులర్ స్ట్రెచ్చింగ్ అండ్ ఎక్సర్సైజెస్. సో ఇందులో మనకు ఈ లో బ్యాక్ రీజన్ అండ్ లెగ్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ అనేది చేసుకున్నట్టయితే స్పైన్ అనేది రిలాక్స్ అవుతుంది. తద్వారా ఏంటంటే ఈ సయాటిక్ నర్వ్ మీద కంప్రెషన్ అనేది ఉండకుండా ఉంటుంది. థర్డ్ పాయింట్ లిఫ్ట్ ద ఆబ్జెక్ట్స్ ప్రాపర్లీ. అంటే ఇందులో ఏంటంటే మనం హెవీ వెయిట్స్ అనేవి లిఫ్ట్ చేసేటప్పుడు మన పోస్చర్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఏంటంటే మనం నడుము దగ్గర బెండ్ అయ్యి హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయడం అలా కాకుండా మనం హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసేటప్పుడు కొద్దిగా గుర్తుపెట్టుకొని నీస్ని ఫస్ట్ బెండ్ చేయాలి. అలాగే హెవీ వెయిట్స్ అనేవి మనకు బాడీకి దగ్గరగా ఉండేటట్టు చూసుకొని లిఫ్ట్ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ స్పైన్ మీద ఎక్కువగా బర్డెన్ పడకుండా ఉంటుంది. ఫోర్త్ పాయింట్ మెయింటైన్ ఏ హెల్తీ వెయిట్. అంటే మన బాడీ బరువు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన హెవీ వెయిట్ వల్ల మనం ఆటోమేటిక్గా మనం స్పైన్ మీద లోడ్ వేస్తున్నాం అన్నట్టు. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకుంటూ కరెక్ట్ ఫుడ్ అంటే జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని మనకు రెగ్యులర్గా హోమ్ మేడ్ ఫుడ్ అనేది తీసుకుంటూ ఆయిల్ తగ్గించేసి ఇలా మన బాడీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేసుకున్నట్టయితే మనం స్పైన్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఎక్కువ లేకుండా మనం చూసుకోవచ్చు. స్ట్రెంగ్తెన్ ద కోర్ మజిల్స్. ఇందులో ఏంటంటే స్పైన్కి ముందు వైపు అబ్డామినల్ మజిల్స్, స్పైన్కి వెనక వైపు ఈ స్పైనల్ మజిల్స్, బ్యాక్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఈ ముందు వైపు హెవీ లోడ్ పడకుండా మనం మన వెయిట్ని అబ్డామినల్ ఫ్యాట్ని రెగ్యులర్ కంట్రోల్గా పెట్టుకొని అలాగే ఈ స్పైనల్ మజిల్స్ని యాజ్ వెల్ యాజ్ అబ్డామినల్ మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ అయ్యేటట్టుగా మనం వాటిని ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా మనము అబ్డామినల్ ఎక్సర్సైజెస్ అలాగే బ్యాక్ ఎక్సర్సైజెస్ అనేవి మనం చేసుకున్నట్టయితే మనము ఈ కోర్ మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేసుకోవచ్చు. తద్వారా ఏమైందంటే ఆ స్పైన్కి సపోర్ట్ ఉంటుంది. అంటే ఫ్రంట్ సైడ్ నుండి సపోర్ట్, బ్యాక్ సైడ్ నుండి సపోర్ట్ ఉండడం వల్ల స్పైన్ అనేది ఎక్కువ ఎఫెక్ట్ కాకుండా, బెండ్ అవ్వకుండా, అలాగే డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ రాకుండా మనం నివారించవచ్చు. నెక్స్ట్ పాయింట్ అవాయిడ్ ప్రొలాంగ్డ్ సిట్టింగ్. గంటల తరబడి కూడా మనము ఒకటే చైర్లోకి కూర్చొని అక్కడికే పరిమితం అయిపోయి మనము వర్క్ చేసుకుంటాం. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, వర్క్ ఎట్ ఆఫీస్ కానీ, వేరే సాఫ్ట్ కలర్ జాబ్స్ కానీ ఇలా అన్నీ కూడా మనం ఏమైనా కన్సల్టెంట్స్ పైన కూడా ఎక్కువసేపు ఒకటే చైర్లో కూర్చొని మనము వర్క్ చేయాల్సిన పరిస్థితులు మనం ఈ రోజులలో చూస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్కి ఒకసారి అయినా కూడా చైర్లో నుండి లేచి ఒక 4 అడుగులు వేసి కొంచెం స్ట్రెంథనింగ్ చేసుకొని రిలాక్స్ అయిపోయి మళ్ళీ కూర్చోవాలి. గంటల తరబడి అలాగే కూర్చోకుండా చూసుకోవాలి. ద్వారా ఏంటంటే మనకు ఈ బ్యాక్ అనే స్పైన్ అనేది ఎక్కువ అఫెక్ట్ కాకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ చూస్ సపోర్టివ్ ఫుట్వేర్. ఈ హై హీల్స్ వేయడం అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది. సో మనకు కంఫర్ట్గా లేనటువంటి హై హీల్స్ వేయడం వల్ల ఏంటంటే మనకు ఆ స్పైనల్ మజిల్స్ మీద లోడ్ పడుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మనకు ఈ సయాటికా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకు కంఫర్ట్గా ఉండేటట్టు ఎక్కువ హై హీల్స్ కాకుండా అండ్ కుషన్డ్ షూస్ అనేవి మనం వాడుకున్నట్టయితే ఆ ఫుట్ ప్లేన్ అనేది కరెక్ట్ లెవెల్గా మెయింటైన్ అవుతున్నది. కాబట్టి దాని ద్వారా మనకు ఈ స్పైన్ అనేది కూడా ప్రొటెక్టివ్గా ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఎర్గోనమిక్ ఫర్నిచర్స్. సో మీకు వీలైతే ఒక మంచి ఎర్గోనమిక్ ఫర్నిచర్స్ అంటే ఎర్గోనమిక్ చైర్స్ కనుక మీరు తీసుకొని వాడుకున్నట్టయితే దాంట్లో ఏంటంటే మనకు ఈ స్పైన్ సపోర్ట్ అనేది ఉంటుంది, హెడ్ సపోర్ట్ అనేది ఉంటుంది. అండ్ కొంచెం ఎక్కువసేపు కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నా కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వదు. ఈ బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెయిన్ అవ్వకుండా ఉండి మీకు ఈ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ పాయింట్ స్లీప్ ఇన్ ఏ కరెక్ట్ పొజిషన్లో మనం పడుకోవడం కూడా ఈ స్పైన్ అనేది హెల్తీగా ఉండడానికి ఒక కారణమవుతుంది. మనం పడుకున్నప్పుడు వెల్లికలా పడుకొని
కాళ్ళ కింద ఒక దిండు పెట్టుకున్నట్టయితే అది కంఫర్ట్గా అంటే స్పైన్ అనేది రిలాక్స్డ్ పొజిషన్లోకి వెళ్తుంది. అలాగే ఒకవేళ ఎవరికైనా సైడ్కి తిరిగి పడుకునే అలవాటు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళు సైడ్కి తిరిగి పడుకొని కాళ్ళ మధ్యలో కూడా ఒక దిండు పెట్టుకోవాలి. అలా చేసుకున్నా కూడా మీకు ఆ స్పైన్ అనేది రిలాక్స్ అయిపోయి స్పైన్ మీద ఎక్కువగా స్ట్రెస్ లేకుండా కూడా మనం చూసుకోవచ్చు. నేల మీద కూర్చోవడం మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి. నేల మీద కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే నేల మీద కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ నిల్చునేటప్పుడు మనకు ఈ స్పైన్ అంతా స్ట్రెచ్ అయిపోయి ఆ సయాటిక్ నర్వ్ ఆల్రెడీ కంప్రెస్ అయింది కాబట్టి అది లాగినట్టు అయిపోయి విపరీతమైనటువంటి పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సో నా అడ్వైజ్ ఏంటంటే నేల మీద కూర్చోవద్దు. అంటే నేల మీద కూర్చొని భోజనం చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, పడుకోవడం కానీ ఇలా చేయకుండా మినిమం ఒక స్టూల్ అనేది యూజ్ చేయాలి. దాని ద్వారా ఏంటంటే మనకు అక్కడ నుండి నిల్చునేటప్పుడు కొంత స్పైనల్ నర్వ్స్ మీద తక్కువ కంప్రెషన్ ఉండడం వల్ల మనకు ఈ ఇబ్బంది ఎక్కువ రాకుండా మనం చూసుకోవచ్చు. హెవీ వెయిట్స్ను లిఫ్ట్ చేయకుండా ఉండడం, అంటే హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఇతరుల సపోర్ట్ తీసుకోవడము లేదా తక్కువ బరువు లిఫ్ట్ చేయడము, ఇలా మనం కొంచెం దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే మనకి ఆ లోడ్ అనేది ఇక్కడ స్పైన్ దగ్గర తక్కువ పడుతుంది కాబట్టి సయాటిక్ నర్వ్ ఆ కంప్రెషన్ నుండి మనం ఉపశమనం పొందవచ్చు. అలాగే మెట్లు ఎక్కడం, ఎక్కువ ఫ్లోర్లు మెట్లు ఎక్కడం వల్ల కూడా ఈ సయాటిక్ ప్రాబ్లం అనేది మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం ఏంటంటే ఒక ఫ్లోర్ వరకు ఎక్కి ఒక 5 to 10 minutes రెస్ట్ తీసుకొని ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడం కానీ లిఫ్ట్ కానీ ర్యాంప్ కానీ యూజ్ చేసుకోవడము మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకుంది. మీలో ఎవరికైనా సయాటిక్ నర్వ్ కంప్రెషన్ లేదా లంబోసాక్రల్ రాడికులోపతి లేకపోతే సయాటిక్ పెయిన్తో బాధపడుతున్నట్టయితే మీ దగ్గరలో ఉన్నటువంటి న్యూరాలజిస్ట్ని సంప్రదించి ఉపశమనం పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.